అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ల కొత్త హిందీ సినిమా లవ్యాప పోయిన శుక్రవారం ఫిబ్రవరి 7 రిలీజ్ అయింది. నిన్న గురువారం ఫిబ్రవరి 13తో మొదటి వారం 7 రోజులు కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు. మొదటి వారంలో కేవలం 6 కోట్లు నెట్ మాత్రమే వచ్చింది సినిమాకు. ఇది కేవలం అంటే ఇది రీమేక్, మన తమిళ్లో వచ్చిన లవ్ టుడేకి రీమేక్. దానికి తోడు నెపోటిజం అనేసి కొద్దిగా హ్యాష్ ట్యాగ్ నడిచింది. అందుకే ఈ సినిమాలు ఎవరు చూడలేదు. నేను చూశాను, నాకు నచ్చింది సినిమా, అయినా జనాలు ఎవరు చూడలేదు. సినిమా బడ్జెట్ ఏమో 60 కోట్లు పెట్టి తీశారు. కరణ్ జోహర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కేవలం 6 కోట్లే వచ్చింది, అంటే 10% వెనక్కి వచ్చింది. ఇంకా 90% అంటే 54 కోట్లు నష్టాలతో సినిమా ఏమంటారు, ఇక బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. ఇది కోలుకోలేని దెబ్బ. ఇది వీళ్ళిద్దరికి మొదటి థియేటర్కి వెళ్ళి సినిమా. ఇంతకుముందు హీరో సొంతంగా ఒక సినిమా తీశాడు, నెట్ఫ్లిక్స్లో ఉంది, అది మహారాజ్ అనేసి. హీరోయిన్ కూడా మన ఖుషీ కపూర్ కూడా ఒక సినిమా తీసింది, నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లో ఉంది, ఆర్చిస్ అనేసి. బట్ థియేటర్కి మొదటిసారి వచ్చారు. బట్ రీమేక్తో రావడం ప్లస్ ఈ నెపో కిడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు కరణ్ జోహర్ అనేసి అదొకటి నడవడం వల్ల సినిమాకు కలెక్షన్సే లేవు. సినిమా అయితే బాగుంది, నేను చూశాను, నాకు నచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ అద్వైత్ చందన్ ఇంతకుముందు సీక్రెట్ సూపర్ స్టార్ అని, లాల్ సింగ్ చెడ్డా అని అమీర్ ఖాన్తో సినిమాలు తీసాడు, అవి బాగుంటాయి. ఈ సినిమా కూడా బాగుంది, కానీ ఎందుకో జనాలు చూడలేదు. ఇక ఈరోజు చావా రిలీజ్ అయింది హిందీలో. సో చావా దెబ్బకు ఇక అన్ని సినిమాలు ఎగిరిపోతాయి నాకు తెలిసి. ఆల్రెడీ ఈ సినిమాతో పాటు వచ్చిన బ్యాడాస్ రవికుమార్ అని హిమేష్ రేషమ సినిమా, ఆ సినిమా కలెక్షన్స్ లేవు. బట్ లవ్యాపా కంటే కొద్దిగా మేలు. ఆ సినిమాకు మొదటి వారం 9 కోట్లు వచ్చాయి, లవ్యాపాకి కేవలం 6 కోట్లు వచ్చాయి. రెండు కమర్షియల్గా డిజాస్టర్లే. ఇక ఈ చావా ఏమవుతుందో చూడాలి. చావా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం. అది మన జునైద్ ఖాన్ అండ్ ఖుషీ కపూర్ల కొత్త హిందీ సినిమా లవ్యాప. రిలీజ్ అయిన మొదటి వారంలో కేవలం 6 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 60 కోట్లు, ఇంకా 54 కోట్లు రావాలి. 54 కోట్లు రావు, నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. బట్ ఓటీటీలో వస్తే చూడండి, నచ్చొచ్చు మీకు. ఓకే, బాయ్.